జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడికి నిజమైన జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు, మరి అలాంటి జ్ఞానవంతుడిని మనం గుర్తుపట్టాలంటే ఎలా అనే సందేహం వచ్చిందంట. దాని గురించి ఇప్పుడు భగవానుడిని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఇది సాంఖ్యయోగంలో 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున ఉవాచ, అర్జునుడు అడిగాడు, కేశవ ఓ శ్రీకృష్ణ, సమాధిస్తస్య ఈ జ్ఞానయోగ సమాధిలో ఉన్న స్థిత ప్రజ్ఞస్య కా భాష, ఈ ఆత్మజ్ఞాన నిష్ఠుని యొక్క ఇతరులు పలకరిస్తే అతను ప్రతిస్పందించే తీరు ఎలా ఉంటుంది? స్థితదీహి కిం ప్రభాషేత, ఈ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా స్వయంగా మాట్లాడతాడు? కిం ఆసీత, ఏ రీతిగా కూర్చుంటాడు? కిం వ్రజేత, ఏ విధంగా నడుస్తాడు? దీని తాత్పర్యం, ఓ శ్రీకృష్ణ, నువ్వు చెప్పిన విధంగా ఆత్మయందు దృష్టిని లగ్నం చేసుకొని జ్ఞానయోగ సిద్ధిని అందుకున్న స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే విధానం ఏంటి? అలాంటి వాడు ఇతరులు పలకరిస్తే బదులు చెప్పే రీతి ఏంటి? తానే స్వయంగా మాట్లాడవలసి వస్తే మాట్లాడే పద్ధతి ఏంటి? అతడు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా ఏమైనా తేడా ఉంటుందా? మనలాగానే ఉంటాడా? అంటే ఇక్కడ నిజంగా తేడా తెలిసేది ఇప్పుడు కాకికి కోకిలకి తేడా తెలిసేది కూసినప్పుడే కదా. అలాగే జ్ఞానసిద్ధుడికి మామూలు మనిషికి గల తేడా బయటపడేది జ్ఞానసిద్ధుడు నోరు తెరిచినప్పుడే. అందుకే అతడు స్వయంగా ఎలా మాట్లాడతాడు, ఇతరుల మాటలకు ఎలా ప్రతిస్పందిస్తాడు అంటూ ప్రారంభించి అసలు అతడి ప్రవర్తనలో మొత్తంలో కూడా మనం గుర్తుపట్టే అంశాలు ఏముంటాయి అని ఇక్కడ వినయంగా ప్రశ్నిస్తున్నాడు. దానికి పరమాత్మ చెప్తున్నారు, శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రతిపదార్థం, శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణుడు పలికెను, పార్థ ఓ అర్జున, యదా ఎప్పుడైతే, ఆత్మని ఏవ తన ఆత్మయందే, ఆత్మనా తుష్టః తన ఆత్మచేతనే తృప్తి పొందినవాడై, మనోగతాన్ తన మనస్సులో గల, కామాన్ సర్వాన్ కోరికలను అన్నింటినీ కూడా, ప్రజహాతి విడిచిపెడతాడో, తదా అప్పుడు, స్థితప్రజ్ఞ ఉచ్యతే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు. తాత్పర్యం, ఓ అర్జున, చిన్నప్పటి నుంచి కూడా ఈ జ్ఞానయోగి అంటే జ్ఞానయోగి కానీ లేదా కర్మయోగం ద్వారా జ్ఞానయోగంలోకి ప్రవేశించిన ఆ కర్మయోగి కానీ ఎవరైనా సరే ఎప్పుడైతే బాహ్య లాభాపేక్ష లేనివాడై తనతో తనే తృప్తి పడుతూ ఉంటాడో, అలాంటి తృప్తి వలన మనసులోని ఇతర కోరికలు అన్నింటినీ కూడా అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడో, అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అని పెద్దలు అంటారు. దీనికి వివరణ ఇస్తున్నారు సద్గురువులు. ఇప్పుడు లోకంలోని జనులంతా తమ సంతోషం కోసం సంతానాన్ని, సంసారాన్ని, సంపదను, కీర్తిని ఇలాంటి వాటిని కోరుకుంటూ ఉంటారు. కానీ వీటి వలన వీరికి ఎప్పటికప్పుడు నశించిపోయే తాత్కాలిక సంతోషమే లభిస్తుంది, కానీ శాశ్వతమైన ఆనందం అందటం లేదు కదా. ఎందుకంటే వీరు ఖండస్వరూపులైన భార్యాపుత్రాదుల్ని దర్శించగలుగుతున్నారు, కానీ అఖండ స్వరూపమైన ఆ సత్పదార్థాన్ని దర్శించలేకుండా ఉన్నారు. ఆ సత్పదార్థమే తనలో ఉన్న నిజమైన ఆత్మ. అదే నిజమైన భగవత్ స్వరూపం. అదే నిజమైన శాశ్వతమైన ఆనంద స్వరూపం. కనుక తన ఆత్మతో తన ఆత్మలో తానే
లీనమైపోతూ క్రీడిస్తూ ఉండేవాడికి లభించేది శాశ్వతమైన ఆనందమే కానీ ఖండానందాలు కావు. అలా శాశ్వతమైన ఆనందాన్ని అందుకునేవాడికి ఇంకా వేరే చిన్న చిన్న కోరికలు మిగిలి ఉండే అవకాశమే లేదు కాబట్టి అది అప్పుడు అతను అఖండ ఆనంద స్వరూపుడై తనకు తానే అందుతాడు. అట్లాంటి వాడు అసంతృప్తిలో పడే అవకాశమే లేదు కదా. అందుకనే కోరికలను తొలగించుకోవడం ద్వారా అటువంటి అఖండమైన ఆనందాన్ని అందుకోమని భగవానుడు మనకు కూడా ఉపదేశిస్తున్నాడు. ఈ విషయం గురించే బృహదారణ్యకోపనిషత్తు 4 సోపానాలను చెప్పిందంట. దాంట్లో మంత్రం చెప్తున్నారు. యో కామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. అంటే ఈ మంత్రానికి సారాంశం ఏంటంటే, మొదటిది ముందు సాధకుడు అకాముడు కావాలి, అంటే కోరికలను తొలగించుకున్నవాడు కావాలి. రెండవది ఆ తర్వాత వాడు నిష్కాముడు కావాలి, అంటే కోరికల సూక్ష్మ సంస్కారాలు కూడా లేనివాడు కావాలి. ఈ 2 మెట్లను వాడు సాధిస్తే వాడు ఆప్తకాముడు, అంటే అన్ని కోరికలు తీరినవాడు అవుతాడు. ఎందుకంటే నాలుగోది ఆ దశలో వాడు ఆత్మకాముడు, అంటే తనను తానే కోరుకునేవాడు అవుతాడు. ఈ స్థితినే భగవానుడి శ్లోకంలో ఆత్మన్యే వాత్మనా తుష్టః అనే పదబంధం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. ఇట్లాంటి స్థితి వాడికి ఎలా అందుతుంది అంటే, ఆ దశలో వాడు సత్పదార్థమే అయిపోతాడని ఆ ఉపనిషత్ వాక్యం వివరిస్తుంది. ఇదే విషయాన్ని కఠోపనిషత్తు కూడా ఈ విధంగా చెప్తుందంట. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః అథ మత్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. మానవుడి హృదయంలో దాగి ఉన్న కోరికలన్నీ కూడా వదిలిపోతే అతడు అమృత స్వరూపుడే అయిపోతాడు, అంటే ఈ జన్మలోనే సత్పదార్థం అయిపోతాడు అనే మంత్రంలో మళ్ళీ పునరుక్తి చేస్తుంది. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అనే పేరు ఎలా అతుకుతుంది అని అంటే ఏంటంటే, ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం. ఇది ఏం జ్ఞానం? సత్పదార్థమేంటో అసత్పదార్థమేంటో విశ్లేషించి గుర్తించినందువలన కలిగే జ్ఞానం. ఇది సుస్థిరంగా ఉన్నవాడికే శాశ్వతమైన ఆనందం దక్కుతుంది. అలాంటి వాడినే భగవానుడు స్థితప్రజ్ఞుడు అని ఈ శ్లోకంలో పరోక్షంగా సూచించాడు. ఈ స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించడానికి ఇంకో 4 లక్షణాలు చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అంటే దుఃఖాలలో, అనుద్విగ్నమనాః క్షోభ చెందని మనస్సు కలవాడును, సుఖేషు సుఖాలయందు, విగతస్పృహః ఆసక్తి లేనివాడును, వీతరాగ భయక్రోధః ఆసక్తి భయము కోపము లేనివాడును, మునిహి తత్వమననశీలియును అయినవాడు స్థితధీహి స్థితప్రజ్ఞుడు అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. తాత్పర్యం అంటే, అర్జున, ఈ స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించడానికి మరో 4 లక్షణాలు చెప్తాను విను. మొదటిది, రకరకాల కష్టాలు వచ్చి మీద పడినా కూడా వాడు డీలా పడిపోడు. రెండవది, వాడు సుఖాలను కోరుకోడు, అవి వచ్చి మీద పడినా కూడా ఆసక్తి చూపించడు. మూడవది, వాడికి దేని మీద అత్యాసక్తి కానీ, దేనివలన భయం కానీ, ఎవరి మీద కోపం కానీ ఉండవు. నాలుగవది, వాడి మనస్సు నిత్యము కూడా పరతత్వాన్ని మననం చేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను బట్టి ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని మనం గుర్తుపట్టవచ్చు. ఈ వేదాంత శాస్త్రంలో దుఃఖాలను 3 రకాలుగా విభజన చేశారంట. వాటినే ఆధ్యాత్మిక దుఃఖాలు ఒకటి. అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే శరీరం వలన వచ్చే దుఃఖాలు. ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి శరీరం అనే అర్థం వాడారు. అంటే రోగాలు, గాయాలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయని చెప్తున్నారు. రెండవది ఆది భౌతిక దుఃఖాలు, అంటే ఇతర జీవుల వల్ల వచ్చే దుఃఖాలు. పాములు, తేళ్ళు, శత్రువులు మొదలైన వాటి వల్ల వచ్చే దుఃఖాలన్నీ కూడా ఈ కోవలోకే చేరుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు, అంటే మానవుల నియంత్రణలో లేని ప్రకృతి వైపరీత్యాదుల వలన వచ్చే దుఃఖాలు. అంటే తుఫాన్లు, కరువులు ఇట్లాంటివన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. నిజమైన తత్వమననం చేసేవాడు అందరు జీవులలోనూ ఇంకా తన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ కూడా
పరమాత్మనే దర్శిస్తూ సాక్షిభావంలో ఉంటాడు కనుకను ఈ శరీరము మనస్సు నేనే అనే భావం అతడికి ఉండదు. కనుక దుఃఖాలు అనేవి అతడికి క్షోభ పెట్టలేవు. అలాగే సుఖాలు కూడా ఈ ఈ శరీరము బుద్ధి ఇలాంటివి నేనే అనే అనే మనసు గలవాడికి మాత్రమే ఆసక్తిని కలిగిస్తాయి. కానీ తత్వమననశీలి అయిన వాడిని సుఖాలు ఆశ పెట్టనూ లేవు, పొంగిపోయేటట్లు చేయనూ లేవు. ఇంకా తత్వదృష్టి లేనివాడికి ఎన్ని సుఖాలు ఇచ్చినా కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్లే లెక్క అని చెప్తున్నారు. ఆ ఆశ అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ తత్వ మనన స్థితిలో ఉన్నవాడి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంటే ఈ తత్వస్థితి అనేది స్థిరపడిన వాడికి దేని మీద ఆసక్తి ఉండదు, దేని వలన భయము ఉండదు, దేని మీద క్రోధము ఉండదు. ఎందుకంటే అతడు అన్ని పదార్థాలలోనూ పరమాత్మనే దర్శిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంద్రియాల నిస్సత్తు వల్ల కానీ, సోమర్తనం వల్ల కానీ, బుద్ధిమాంద్యం వల్ల కానీ ఆశలు ఆశయాలు రాగద్వేషాలు అనేవి లేకపోవడం, కష్టాలను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు సంభవించవచ్చు. కానీ అవి స్థితప్రజ్ఞ స్థితి లక్షణాలు కావు. పరమాత్మతత్వ మననం వలన ఇలాంటి స్థితి సంభవిస్తేనే అది స్థితప్రజ్ఞ స్థితి అవుతుంది. కనుక ఈ శ్లోకంలో మునిహి అనే పదం కీలకమైంది అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యహ ఏ ముని సర్వత్ర దేని మీద కూడా అనభిస్నేహః ఆసక్తి లేనివాడై తత్తత్ శుభాశుభం ఆయా శుభాన్ని కానీ అశుభాన్ని కానీ ప్రాప్య పొంది నా అభినందతి సంతోషించడో నా ద్వేష్టి ద్వేషించడో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అటువంటి ముని యొక్క జ్ఞానము సుస్థిరమైంది అవుతుంది. తాత్పర్యం: అర్జున, తత్వమననశీలురైన కొందరు యోగులకు కష్టసుఖాలు తెలుస్తూనే ఉంటాయి కానీ వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉండదు. అంటే తన దేహం మీద ప్రాణాల మీద కూడా ఆసక్తి ఉండదు. అట్లాంటి వాడికి దైవవశాన శుభం వచ్చి మీద పడితే దానికి వాడు సంతోషించడు, దాన్ని మెచ్చుకొని ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి అనుకోడు. అలాగే అశుభం వచ్చి మీద పడితే దాన్ని ద్వేషించి ఇది పోవాలి అనుకోడు. అంటే కష్టసుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు కానీ నిర్వికారంగా ఉంటాడు. అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు. జనకాదులకు రాజ్యపాలనలో కష్టసుఖాలు వచ్చి పడ్డా వాళ్ళ యొక్క పరమాత్మ దృష్టి అనేది వీసమంతా కూడా చెదరలేదు. ఇలాంటి సహనశక్తి మాత్రమే స్థితప్రజ్ఞత్వానికి లక్షణం కాగలుగుతుంది అని చెప్తున్నారు. జై గురుదత్త. ఇలా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. భగవానుడు తర్వాత శ్లోకాల్లో తర్వాత ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్.